ఇతని పేరు మంగీలాల్ మేఘ్వాల్. రాజస్థాన్‌కి చెందినటువంటి ఒక రైతు. తనకున్నటువంటి ఒక స్థలాన్ని అమ్మేశాడు. అమ్మేసి ఒక 5,00,000 రూపాయలు ఆయనకి వస్తే, ఆ డబ్బుల్ని ఇంట్లో పెట్టినా ఖర్చయిపోతది. తన దగ్గరున్నా లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా దొంగతనమైనా చేయొచ్చు. కాబట్టి వృధా ఖర్చుల నుంచి తప్పించుకోవాలని చెప్పి తనకున్నటువంటి పొలంలో దాచేశాడు. దాసేసిన తర్వాత అంటే ఇల్లు కడదామని అతని యొక్క ప్రయత్నం. ఈ 5,00,000 రూపాయలతో ఎప్పుడైనా ఇల్లు కడదామో, ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని చెప్పి ఆయన ప్రయత్నాలు చేశాడు. అయితే కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియకుండా దాయడంతో ఆ యొక్క స్థలాన్ని మర్చిపోయాడు. సరే ఇప్పుడు ఇల్లు కడదామని చెప్పి ఆ డబ్బు కోసం వెతికితే ఎంత వెతికినా దొరకలేదు. కుటుంబ సభ్యులకి ఈ విషయాన్ని చెప్పాడు. కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు వెతికారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పొలం మొత్తం తవ్వేసినా ఎక్కడ దొరకలేదు. సరే అనేసి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నాయి అని చెప్పి దున్నడానికి వాళ్ళు ట్రాక్టర్ని తీసుకొని వెళ్తే ఆ యొక్క డబ్బు బయటపడింది. ఆ డబ్బు బయటపడింది కానీ ఇప్పుడు ఈ 5,00,000 రూపాయలు ఒక్క నోటు కూడా చెరగకుండా లేదు. మొత్తం చెద పట్టేసాయి, చాలా వరకు మట్టిపోలైపోయినాయి. ముఖ్యంగా చెద. ఈ చెద పట్టేసినటువంటి డబ్బుని ఆ స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇవి చెల్లవు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే చాలా వరకు పూర్తిగా పాడైపోయి 60% పాడైపోయి ఏ విధంగా తీసుకుంటాము. ఇప్పుడు నెంబర్స్ అయినా లేవు, చాలా వీటికి నెంబర్లు కూడా పోనాయి. ఇప్పుడు నెంబర్లు ఉన్నటువంటి వాటి ఏమొచ్చేసి మొత్తం మొక్కపోయింది. ఏ విధంగా చేయగలుగుతాం? మీరు ఇంకా ప్రయత్నాలు చేయాలనుకుంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రధాన బ్యాంకుకి వెళ్ళండి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ఆయన ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఆ ముక్కలైపోయినటువంటి నోట్లు తీసుకొని వెళ్తున్నారు. కానీ బహుశా వాళ్ళకి నిరాశ ఎదురవ్వచ్చు. ఇది ఒక అమాయకుడు చేసినటువంటి పని. అంటే ఒక పాలిథీన్ కవర్లోని పెట్టే చేశాడు. కానీ పాలిథీన్ కవర్ని కూడా చెదపురుగులు తినేస్తాయి. పైగా ఆ యొక్క నోటు కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ నోటు కట్టలకి కెమికల్ వాడతారు కాబట్టి చెదపురుగులు చెక్కతోటి తయారు చేసింది కాబట్టి చెదపురుగులు వెంటనే ఆకర్షితం అయిపోయి ఆ యొక్క కవర్ను కూడా చింపేసి మొత్తానికి లోపలికి వెళ్ళిపోయి నాశనం చేసేసాయి.